హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో మ్యాథ్స్ 2కి సంబంధించి C23 సిలబస్, ఏపీకి సంబంధించిన సిలబస్. సో మనం M2లో కొన్ని మోడల్స్ అయితే చూసినాం ప్రీవియస్ క్లాసెస్లో కదా. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ సెక్షన్లో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్. సో లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఓకే, ఇక్కడ మనం స్టాప్ చేయడం అయితే జరిగింది ఈ మోడల్ వరకు. ఓకే, సో ఇవన్నీ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి మనకు అంటే కనుక 11th బిగ్ క్వశ్చన్స్ లో తీసుకుంటే 11th క్వశ్చన్స్ అంటే మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లో 11th క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ప్యారలల్ గా చదువుకుంటున్నాము. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కవర్ అవుతుంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది ఈ మోడల్స్ నుంచి ఖచ్చితంగా. ఓకే, స్టూడెంట్స్ మెసేజ్ పెడుతున్నారు సార్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కూడా చెప్పండి. ఎస్ఏ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రెండు కవర్ చేస్తున్నాం మనం, ఈ రెండు కలిపి డిస్కస్ చేస్తున్నాం. క్లియర్ కదా. దానిపైన మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఎలా వచ్చినాయని కూడా మనం చూడడం జరిగింది ప్రీవియస్ సెక్షన్స్ లో. ఓకే, మీరు ఇంకా చూడకపోతే ఆ సెక్షన్ ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కంటిన్యూ చేద్దామా రిమైనింగ్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తారా. మనం ప్రీవియస్ ఏం డిస్కస్ చేసామో వదిలేండి, మరి డిస్కషన్ ఎందుకు. మీరు ఒకవేళ చూడకపోతే కనుక ప్రీవియస్ సెక్షన్ లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకే, ఇంకొన్ని మోడల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు. దాంతోపాటు ఆల్రెడీ మనం కొన్ని డిస్కస్ చేసాము. లాస్ట్ క్లాస్ లో మనం ఎక్కడ స్టాప్ చేసినామంటే ఒక మోడల్ దగ్గర స్టాప్ చేసినట్టున్నాము. ఏది ఆ మోడల్ అంటే ఇంకా ఒకసారి చూపిస్తాం, మీకు గుర్తొస్తుంది. సో మనం ప్రీవియస్ సెక్షన్స్ లో ఇలాంటి మోడల్ క్వశ్చన్ ఉంటుంది. ఇది మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి. అంటే ఇది మనకి 2 టైప్స్ గా ఉంటుంది మోడల్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ కి ఎలా ఉండొచ్చు, మనం ఎలా చూసినామంటే 1/1 + sin x ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్ dx. ఇంకొక మోడల్ క్వశ్చన్ ఈ టైప్ లో ఉండే క్వశ్చన్. సో దీన్నే మనం 1/2 + sin x ఈ విధంగా ఉండే క్వశ్చన్. ఇవి రెండు కూడా డిఫరెంట్ మోడల్స్, రెండు ఒకటే అనుకోదండి. ఈ మోడల్ డిఫరెంట్ మోడల్. సో కాబట్టి మనకు షార్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఇస్తాడు, ఎస్ఏడబ్ల్యూ ఈ క్వశ్చన్ ఇస్తాడు. అంటే ఓవరాల్ గా మనకు ఫస్ట్, సెకండ్, 11th క్వశ్చన్లలో అంటే ఆ ఏరియాలో ఈ మోడల్ క్వశ్చన్ 99% ఏదో ఒక సెట్ లో అయితే మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకేనా, ఇక్కడ మనం స్టాప్ చేయడం జరిగింది. సో దీన్ని ఫస్ట్ క్లోజ్ చేసి రిమైనింగ్ మోడల్ చూద్దామా, సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్ మనం ఎలా చేసినామంటే ఇంకా రేషనలైజేషన్ చేసినాం. ఒక్కసారి చూద్దాం, మీకు గుర్తొస్తుంది ఆ ప్రాబ్లం ఎలా చేసినామో మనం ప్రీవియస్ సెక్షన్ లో. ఓకే, ఇక్కడ చూడండి 1/1 + sin x ఉంటే దాని ఏదైతే డినామినేటర్ లో ఉందో దానికి ఆపోజిట్ టర్మ్ అంటే 1 + sin x ఉంటే 1 - sin x తో ఇంటూ ఒకసారి డివిజన్ ఒకసారి చేయాలి. దీన్ని రేషనలైజేషన్ అంటాం. ఇలా రాసుకున్న తర్వాత సో 1 న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తున్నాం, డినామినేటర్ మల్టిప్లై చేస్తున్నాం. సో న్యూమరేటర్ 1 × 1 + sin x ఏమొస్తుంది, 1 - sin x ఏమొస్తుంది, 1 - sin x అదే వస్తుంది. కింద డినామినేటర్ ఏముంది, a + b × a - b లాగా ఉంది. a + b × a - b ఫార్ములా ఏమి, a² - b² కదా ఫార్ములా. కాబట్టి ఇది a² అంటే 1² వచ్చి 1 -b² అంటే sin × sin sin² రాసుకున్నాం. రాయడం వల్ల యూజ్ ఏముంది మనకు అంటే 1 - sin² x అంటే కనుక cos² x అని రాయొచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఫార్ములా, యూనిటీ ఫార్ములా దగ్గర నుంచి వచ్చింది. sin² x + cos² x = 1. దెన్ sin² ఆ సైడ్ పోతే 1 - sin² x అంటే cos² x = 1 - sin² x. ఈ ప్లేస్ లో cos² x రాసినాం. రాయడం వల్ల యూజ్ ఏముంది అంటే సో సపరేట్ రాసుకుంటే 1/cos² x - sin/cos² x. 1/cos అంటే secant కాబట్టి secant². ఇక్కడ cos² అంటే రెండు కాసులు ఉన్నాయి. sin/cos tan అయింది, 1/cos secant అయింది. సో దట్ ఇంటిగ్రల్ secant² అంటే tan వచ్చింది, ఇంటిగ్రల్ tan x × secant అంటే secant వచ్చింది. ఈ విధంగా మనం కనుక్కున్నాం. సరే, అదే మోడల్లో ఈ ప్రాబ్లం చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో సేమ్ మెథడ్ లో రేషనలైజేషన్ లోనే ట్రై చేద్దాం. ఇంటిగ్రల్ 2 + sin x × 2 - sin x/2 - sin x dx. ఓకేనా. సో 1 × ఇది చేస్తే న్యూమరేటర్ సేమ్ 2 - sin x వచ్చింది. ఇంటిగ్రల్ కింద a + b × a - b డినామినేటర్ లో. సో a² అంటే 2² -b² అంటే sin² x. సో దీన్ని సింప్లిఫై చేస్తే dx రాసుకోండి కావాలంటే. సింప్లిఫై చేస్తే 2 - sin x/2² అంటే 4 sin² x వచ్చింది. ఇంతకుముందు క్వశ్చన్ లో 1 - sin² ఉంది కాబట్టి మనం ఇక్కడ cos² రాయగలిగినాం. 1 లో ఉంది కాబట్టి ఇక్కడ 4 ఉంది కదా, మరి మనం దీన్ని స్ప్లిట్ చేయొచ్చు కదా 3 + 1 లాగా. అంటే అట్లా స్ప్లిట్ చేసుకుని మీరు ప్రాబ్లం చేసినా కూడా మీకు ఆన్సర్ రాదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది క్వశ్చన్ అంతా. సో ఓవరాల్ గా మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఈ మెథడ్ ని చేయడం లేదు ఇక్కడ. మరి ఏం చేస్తున్నాము, క్వశ్చన్ లో డినామినేటర్ లో 1 కాకోకుండా అదర్ దాన్ 1 ఏది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, అంటే క్వశ్చన్ లో ఏది మారినా కూడా మనం అంటే ఇక్కడ ఒకటే కాదు ఈ ప్లేస్ లో సైన్ పక్కన 2 ఉన్నా, 3 ఉన్నా, ఏది ఉన్నా కూడా మనం క్వశ్చన్ ని వేరే మెథడ్ లో చేయాలి. ఆ మెథడ్ ఏమనేది మనం సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ని చేసిన తర్వాత కావాలంటే ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. అర్థమైంది కదా. ఓకే, క్వశ్చన్ ఏం తీసుకున్నాం మనం, ఇంటిగ్రల్ 1/2 + sin x ఉంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి.
సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ లాగా మనం రాసుకోవాల్సి వస్తుంది. ఏమి ఆ ఫార్ములాస్ అంటే ఇంకా చిన్న ఫార్ములాసే, పెద్ద టఫ్ ఉన్న ఫార్ములాస్ ఏం కాదు. సో ఈ మెథడ్ కి మాత్రమే ఇలా మనం రాయాల్సి వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీ ప్లేస్ లో అంటే టీ వాల్యూ లేదంటే ఒక పని చేయండి, ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ బై 2 వాల్యూ వచ్చి టీ, మీరు గుర్తుపెట్టుకోవాల్సినది డిఎక్స్ వాల్యూ వచ్చి 2 డిటి బై 1 ప్లస్ టీ స్క్వేర్, అదేవిధంగా సైన్ ఎక్స్ వాల్యూ వచ్చి 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, అదేవిధంగా కాస్ ఎక్స్ వాల్యూ వచ్చి 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ క్వశ్చన్ చేసేకి. అర్థమైందా? 1 ఉంటే మనం నార్మల్గా చేయొచ్చు ఇంతకుముందు లాగా రేషనలైజేషన్లో. 1 కాకుండా వేరేది ఏమున్నా ఈ మెథడ్ ఇవి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంది, ఎలా చూద్దాం. 1 బై 2 ప్లస్ సైన్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ కి ఫార్ములా ఏమే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, అంతేనా. డిఎక్స్ ప్లస్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఇక్కడ 2 కింద డినామినేటర్ ఏం లేదు 1 ఉంటుంది కాబట్టి సో ఎల్సిఎం ఏమొస్తుంది మనకు 1 ప్లస్ టీ స్క్వేర్, క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2t, న్యూమరేటర్ అట్లే ఉంది. అర్థమైందా? ఇంటూ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్క్వేర్ మర్చిపోయినామా, టీ స్క్వేర్. సో ఈ డినామినేటర్ ఇక్కడ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకు టర్మ్ అంటే ఇంటిగ్రల్ 1 బై 2 ఇంటూ 1 2 ఇంటూ టీ స్క్వేర్ 2t స్క్వేర్ ప్లస్ 2t, ఓకే, ఇంటూ 2dt. అంతేనా మిగిలింది? ఎస్, అంతే మిగిలింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని మనం ప్రాపర్గా రాసుకుందాం. ఎలా రాసుకోవాలంటే ఇంటిగ్రల్ ఈ 2ని కావాలంటే బయట తీసేస్తే అప్పుడు ఏం మిగిలింది మనకు 1 బై 2t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 2 ఇంటూ dt మిగిలింది. అంతేనా? సో దీన్ని మనం 2 మెథడ్స్ లో ప్రాబ్లం చేయొచ్చు. ఇక్కడ చూడండి 1 బై ఎక్స్ లాగుందా, 1 బై ఎక్స్ ఆర్ 1 బై టీ లాగుందా. 1 బై టీ అంటే మనం ఏం రాస్తాము, ఆర్ 1 బై ఎక్స్ అంటే ఏం రాస్తాం, లాగ్ ఎక్స్ రాస్తాం కదా. సో 2 లాగ్ ఆఫ్ 2t స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 2 dt, ఈ విధంగా ప్రాబ్లం చేయొచ్చు. లేదు ఇలా కాదు నేను ఇంకో రకంగా చేస్తా ప్రాబ్లం అన్నప్పుడు ఇంకొక మెథడ్ ఏముంటుంది అంటే, ఇది కరెక్టే అది కూడా కరెక్టే, 2 రాసుకొని ఇంటిగ్రల్ 1 బై ఈ ఈక్వేషన్ ని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ అంటే ఎట్లా, మనం చేయాల్సిన పని లేదు, మనతో క్యాలిక్యులేటర్ ఉంది కదా. సో క్యాలిక్యులేటర్ లో పోయి మనం మోడ్ లో పోతే కనుక మనకు మోడ్ లో ఈక్వేషన్స్ అని వస్తుంది కదా. ఈక్వేషన్స్ లోకి వెళ్ళి ఈక్వేషన్స్ లో మనకు సెకండ్ డిగ్రీ కాబట్టి సెకండ్ డిగ్రీలో పోతే ఏ వాల్యూ ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేయాలా, బి ప్లేస్ లో కూడా 2ని సబ్స్టిట్యూట్ చేయాలా, సి ప్లేస్ లో కూడా 2ని సబ్స్టిట్యూట్ చేయాలా. మనకు వచ్చిన ఆన్సర్ సో మనకి ఏమొచ్చింది 1 బై 2 వచ్చింది. అంటే టీ ఆన్సర్ ఒకటి మైనస్ 1 బై 2 వచ్చింది, ఇంకొక ఆన్సర్ కూడా T1 వాల్యూ సేమ్ వచ్చింది, T2 వాల్యూ కూడా మైనస్ 1 బై 2 వచ్చింది. అంటే దీన్ని ఫ్యాక్టర్స్ లాగా రాసుకుంటే ఏమని రాసుకుంటాం, టీ ప్లస్ 1 బై 2 టీ మైనస్ 1 బై 2 ఇంటూ డిటి. అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది. నెక్స్ట్ ఏం చేయాలా, ఇప్పుడు ఇవి ఎట్లున్నాయి, పార్షల్ ఫ్రాక్షన్ లాగా ఉన్నాయి. సో పార్షల్ ఫ్రాక్షన్ లాగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది, మరి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఫ్యాక్టర్ ప్లస్ బి బై ఫ్యాక్టర్ రాసుకొని గుర్తొస్తుందా. సో పార్షల్ ఫ్రాక్షన్ మనం ప్రాబ్లమ్స్ ఎలాగైతే చేసినామో అలా మొత్తం ప్రాబ్లం చేసి ఏని బిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రెండు ఈక్వేషన్లకి ఇంటిగ్రేషన్ అని వేసి తర్వాత దీన్ని మనం సింప్లిఫై చేయాల్సి వస్తుంది. సో ఇదంతా అవసరం లేదు మనకు, మీరు జస్ట్ ఏదైతే మిగిలిందో ఇక్కడ దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో రాసి పక్కన పెడితే ఆన్సర్ క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా ప్రాబ్లం? క్లియర్? సరే, సో ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా మన క్వశ్చన్ లో మనకి 1 కాకుండా వేరే వాల్యూస్ ఇక్కడ ఇచ్చినా పర్లే, సైన్ పక్కన ఇచ్చినా కూడా పర్లేదు, ఎక్కడ ఇచ్చినా కూడా క్వశ్చన్ ఈ మెథడ్ లోనే చేయాలి. సో ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ ఫార్ములాస్ మనకి గుర్తు ఉండాలి. ఈ ఫార్ములాస్ గుర్తు పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇస్తే సైన్ టర్మ్, కాస్ ఇస్తే కాస్ వాల్యూ, టాన్ ఇస్తే టాన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, దాన్ని సింప్లిఫై చేసుకుంటా పోవాలా, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ లో అడిగిన ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో క్వశ్చన్ ఇంటిగ్రల్ 1 బై 5 ప్లస్ లెంతీగా ఉంటుంది కానీ చాలా ఈజీ ప్రాబ్లం. 4 కాస్ ఎక్స్ కావాలంటే క్వశ్చన్ రాసుకుందాం, తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో ఇంటిగ్రల్ 1 బై 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ వాల్యూ ఏమనుకున్నాం మనం 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ వాల్యూ ఏం నేర్చుకున్నాము 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇంటిగ్రల్ 1 బై, ఇక్కడ చూడండి ఇక్కడ మనం 5 కింద డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్ల క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్.
2dt/1 + t². ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? సో ప్రతి క్వశ్చన్లో ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/5 × 1/5 + 5 × t², 5t² ప్లస్ 4 × 1 4 -4 × t², 4t² ఇంటూ 2dt అంతేలేండి. ఈ 2ని కావాలంటే కన్ఫ్యూజ్ లేకుండా పక్కన బయట రాసేద్దాం. కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి బయట రాయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 5t² - 4t² ఏమవుతుంది? 1t² అంటే t². 5 + 4 ఏమవుతుంది? 9. 5 + 4 9 అంతేనా? ఇంటూ dt. సో అర్థమైందా? ఓకే, ఇలా రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ 1/t² + 3² లాగా కనిపిస్తుంది నాకు. t² + 3² లాగా. సో ఇది ఎక్కడ నేర్చుకున్నామా మనం? 1/x² + a² అనే ఫార్ములా tan ఇన్వర్స్ కి నేర్చుకున్నాం, గుర్తుందా? సో 1/a యాక్చువల్ ఫార్ములా కావాలంటే ఇక్కడ రాస్తా చూడండి. ఇంటిగ్రల్ 1/x² + a² ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ x/a + c. ఇది ఫార్ములా, మనం నేర్చుకున్నాం ఇంతకుముందు ఈ ఫార్ములాని. సో ఈ ఫార్ములా బేస్ పైన మనకి ఇక్కడ ఏముంది వాల్యూ? a ప్లస్ లో 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం? డైరెక్ట్ 3 రాసేద్దాం. 3 ఇంటూ tan ఇన్వర్స్ x/3 చేస్తే అయిపోయింది ప్రాబ్లం. క్లియర్ ఇక్కడికి. అర్థమైందా? ఎందుకంటే ఈ ఫార్ములా బేస్ పైన ఉంది కాబట్టి ఇలా స్ప్లిట్ చేసుకున్నాం. సో ప్రాబ్లం చాలా ఈజీ, జస్ట్ మనం ఈ మెథడ్స్ ని అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ అర్థమైంది కదా? సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ని సైన్ కాస్ టాన్ టర్మ్స్ మార్చుకోవాలా, డిఎక్స్ ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిటీలో రాసుకోవాలా, సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేసుకుంటా పోలా. ఇక్కడ మన క్లాస్ లో ఈ ఫార్ములా బేస్ ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేశాను. ఒకవేళ ఫార్ములా బేస్ లో లేకపోతే డైరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో 1/t అనుకుని లాగ్ ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే పెట్టేస్తాం డైరెక్ట్ గా. క్లియర్ కదా క్వశ్చన్? అర్థమైందా? ఓకే, అంటే మనకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. క్లియర్ గా అర్థమైంది. సో దీనిపైన మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి. చేసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మనం కలెక్ట్ చూద్దాం. ఇంకా వేరే మోడల్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. మనకి ఇంకో పేపర్ చూద్దాం. సరే, ఎస్ఏ టైప్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మీకు ఈ మోడల్ క్లారిఫై అయిపోతుంది. సేమ్ క్వశ్చన్ ఇచ్చినాడు. ఇంకేమైనా పేపర్ ఉందా మన దగ్గర? లేదు. సో ఏదైనా వేరే మోడల్ ఉంటే చేద్దాం మనం. లేదంటే ఒక పని చేయండి, మీరు హోంవర్క్ కింద ఇదే క్వశ్చన్ ని 1/5 - 2 cos x కి ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఏమైనా డౌట్ వస్తే కనుక, మీకు రాకపోతే నన్ను అడగండి, వస్తే కనుక మీకు వచ్చిందని కామెంట్లో మెసేజ్ చేయండి. సో దట్ మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా ఇంతవరకు? క్లియర్? సరే, ఇంకా 11th క్వశ్చన్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఈ మోడల్తో పాటు, ఇది ఇంపార్టెంట్ మోడల్, ఈ మోడల్తో పాటు ఈ క్వశ్చన్ కూడా మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ వచ్చేకి, 99% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఈ మోడల్ క్వశ్చన్. సో ఈ మోడల్ని కూడా మనం ఈరోజు క్లోజ్ చేద్దాం. సరే, ఈ క్వశ్చన్ ఎలా చేస్తాము అంటే దీనికి సంబంధించిన బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో సైన్, ఎగ్జాంపుల్కి సైన్ స్క్వేర్, ఓకేనండి, సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా డిఎక్స్ ఈ విధంగా ఇచ్చాడు క్వశ్చన్. సో క్వశ్చన్ ఇక్కడ చూస్తే మనకి 2 టర్మ్స్ ఉంటాయి, 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది u ఇంటూ వి మోడల్ ఏమో అనుకుంటారు. u ఇంటూ వి మోడల్ కాదు. నేనేమన్నా 2 ట్రిగ్నామెట్రీ టర్మ్స్ ఉన్నా, 2 నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ ఉన్నా, 2 లాగరిథమెటిక్ టర్మ్స్ ఉన్నా ఇది మనం u ఇంటూ వి మెథడ్లో చేయకూడదు కదా, కాబట్టి ఆ మెథడ్ కాదు. మరి ఏ మెథడ్ ఇది? ఇది డిఫరెంట్ మెథడ్. దీన్ని ఎలా చేయాలంటే మనకి ఇచ్చిన పవర్స్లో ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో దాన్ని మనం టీ అనుకోవాలా. ఇది ఫస్ట్ రూల్, ఓకేనా? సో దాన్ని టీ అనుకోవాలా. ఒకవేళ 2 ఈవెన్ నెంబర్సే ఉన్నాయనుకోండి, ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో దాన్ని టీ అనుకోవాలా. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ప్రాబ్లం చేయాలి. సో ఎలా అనేది చూస్తే మీకే అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు ఈ క్వశ్చన్లో టీ అని ఎవరిని అనుకోవాలా? మనము స్క్వేర్ ఉంది అంటే పవర్స్లో స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని టీ అనుకోవాలి. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. డిఫరెన్సియేషన్ చేయాలి, క్వశ్చన్ ఇంటిగ్రేషనే కానీ మనం డిఫరెన్సియేషన్ చేయాలి. dt/dx ఈజ్ ఈక్వల్ టు, లేదా టీటా ఉంది కాబట్టి dt/dθ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆన్సర్ ఏమొస్తుంది డిఫరెన్సియేషన్లో? కాస్ తీటా వస్తుంది, అంతేనా? సో dt ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ఇంటూ dθ. అర్థమైందా ఇది? దీని మీనింగ్ ఏమంటే కనుక క్వశ్చన్లో నుంచి మనం టీని సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లం చేయాలంటే డిటీని పెట్టాలి. అంటే ఇన్ టర్మ్స్ ఇక్కడ మీరు కూడా డి తీటా రాసుకోండి. యాక్చువల్గా టీటాలో ఉంది కాబట్టి క్వశ్చన్ తీటా రాసుకోవాలి, ఎక్స్లో ఉంటే డిఎక్స్ అని రాసుకోవాలి. ఓకే, సరే, క్వశ్చన్ తీటాలో ఉంది, తీటా రాసుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ దీని మీనింగ్ ఏమి? మనం డిటీటీ రాసుకోవాలంటే డిటీ కాస్ తీటాని డి తీటాని తీసేసేయాలి. అంటే ఈ 2 టర్మ్స్ తీసేసి ఇది పెట్టుకోవాలి. సో దట్ ఏమవుతుంది, ఇక్కడ టీ రాసుకున్నాను, టీ స్క్వేర్ అయింది, డి టీ అయింది. అర్థమైందా స్టెప్? నెక్స్ట్ ఇప్పుడు చూడండి క్వశ్చన్లో క్లియర్ కదంతా. ఓకే, ఇంటిగ్రల్ x² ఉంటే ఏం రాస్తా అంటే x³/3 రాస్తా అంటే, t² ఉంటే t³/3 dt. ఓకే,
టీ క్యూబ్ అంటే ఏంటి? అసలు టీ అంటే ఏంది మనకి ఇక్కడ క్వశ్చన్లో? సైన్. కాబట్టి ఆన్సర్ ఏం రాస్తా? సైన్ క్యూబ్ థీటా బై 3 ఇంటూ డిటి. ఇది ఆన్సర్. లేదు డిటి పెట్టాల్సిన పని కూడా లేదు. సైన్ క్యూబ్ థీటా బై 3 ఆన్సర్. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా పురాలా? క్లియర్ కదా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో ఇంటిగ్రల్ సైన్ పవర్ 5 థీటా డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తామా? ఓకే, ఇదే చేద్దాంలేండి. కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి మనం ఈ ప్రాబ్లం చేసేయచ్చు. సో ఈ క్వశ్చన్ అడిగినాడు, ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తామంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ 5 థీటా ఇంటూ కాస్ క్యూబ్ థీటా డి థీటా అని ఇచ్చినాడు. ఓకే, సో ఇప్పుడు దీనిలో మనం టీ ఏది తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈవెన్ నెంబర్ తీసుకోవాలా. ఈవెన్ నెంబర్ లేదు, రెండు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో దాన్ని టీ కింద తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని టీ కింద తీసుకుందాం. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? సైన్ థీటా అయింది. అప్పుడు డిటీ బై డి థీటా ఏమొస్తుంది? సైన్ కా ఆన్సర్ కాస్ థీటా వస్తుంది. అంటే డి థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఇంటూ డి థీటా. అంతేనా? సో మనం క్వశ్చన్లో నుంచి అంటే సైన్ ప్లేస్ లో టీ రాసుకోవాలంటే రాసుకుందాం. టీ పవర్ 5 అని బాగానే ఉంది. ఒక కాస్ని ఒక థీటాని తీసేసి డిటి రాసుకోవాలి. అప్పుడు ఎంతమంది కాస్ మిగిలినారు? ఇద్దరు మిగిలినారు. ఓకేనా? దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? టీ పవర్ 5 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా? యూనిటరీ ఫార్ములాస్ లో రాసుకోవచ్చు. సో ఇంటిగ్రల్ టీ పవర్ 5 ఇంటూ 1 మైనస్ సైన్ అంటే ఎవరు? టీ స్క్వేర్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంటిగ్రల్ టీ పవర్ 5 ఇంటూ 1 టీ పవర్ 5 మైనస్ టీ పవర్ 5 ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 7 ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ విధంగా ఇలా రాసుకున్నాం. ఓకే, క్లియర్? సరే, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 ఉంటే ఎక్స్ పవర్ 6/6, టీ పవర్ 5 ఉంటే టీ పవర్ 6/6 మైనస్ టీ పవర్ 7 ఉంటే 8/8. అసలు టీ అంటే ఎవరు మన క్వశ్చన్లో? టీ ఏది? సైన్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? సైన్ పవర్ 6 థీటా బై 6 మైనస్ సైన్ పవర్ 7 థీటా బై 7. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? సో క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి, ఇంటిగ్రల్ సైన్ పవర్ 5 థీటా ఇంటూ కాస్ క్యూబ్ థీటా డి థీటా ఇచ్చినాడు. సో పవర్స్ మనకు ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఈవెన్ నెంబర్ తీసుకోవాలా, లేదు రెండు ఈవెన్ ఉంటే బిగ్ నెంబర్ తీసుకోవాలా, రెండు ఆడ్ ఉన్నా బిగ్ నెంబరే తీసుకోవాలా. బిగ్ అంటే ఏంది? 3, 5 ఉంది, 5 తీసుకోవాలా. ఆ విధంగా. సో మనం టీ సైన్ థీటా అనుకున్నాం, 5 ఉంది కాబట్టి డిటి బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, దెన్ డిటి ఈజ్ ఈక్వల్ టు థీటా సైడ్ పోతే కాస్ థీటా ఇంటూ డి థీటా. క్లియర్? అంటే క్వశ్చన్లో నుంచి కాస్ని డి థీటాని తీసేసి డిటి రాసుకోవచ్చు అని మీనింగ్. సో సైన్ ప్లేస్లో టీ పవర్ 5 రాసుకున్నా. సో కాస్ క్యూబ్లో నుంచి ఒక కాస్ వెళ్ళిపోతే ఇది డిటి అయింది, ఇది కాస్ స్క్వేర్ అయింది. కాస్ స్క్వేర్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం యూనిటరీ ఫార్ములాస్లో. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సైన్ అంటే తెలుసు టీ అని, సో 1 మైనస్ టీ స్క్వేర్. తర్వాత బ్రాకెట్ తీసేసేకి టీ పవర్ 5 ఇంటూ 1 టీ పవర్ 5, టీ పవర్ 5 ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 7. సో ఇంకా ఇంటిగ్రేషన్ చేసేద్దాం. టీ పవర్ 5 అంటే టీ పవర్ 6/6, టీ పవర్ 7 అంటే టీ పవర్ 8/8. టీ అంటే ఎవరు? సైన్. సైన్ పవర్ 6 థీటా బై 6 మైనస్ సైన్ పవర్ 7 థీటా బై, ఇది 8 కదా క్వశ్చన్, సారీ 9/9. క్వశ్చన్ 8 కదా, 9/9. క్లియర్? అర్థమైందా ఇంతవరకు? క్వశ్చన్ టీ పవర్ 7 టీ పవర్ 8/8 వచ్చింది కాబట్టి ఇది 8/8. సో టీ పవర్ 5 ఉంటే టీ పవర్ 6/6, టీ పవర్ 7 ఉంటే 8/8. టీ అంటే సైన్, సో సైన్ పవర్ 8/8. క్లియర్గా అర్థమైందా? సార్ ఇంకేమైనా వేరే మోడల్ ఉందేమో క్వశ్చన్ చూద్దాం మనకి ఇంకా. సో ఇది కూడా మనం సాల్వ్ చేసినాం. ఏ క్వశ్చన్ అన్నా కూడా చేయొచ్చు మనం. ఒకసారి ఇట్లా ఒక ప్యాటర్న్లో పోతే కనుక ఎస్ఏ టైప్ క్వశ్చన్ చూసిన తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమైనా మిగిలితే అవి కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంది 12th క్వశ్చన్లో. ఇది చేద్దామా? ఓకే, ఇది చేద్దాం రాలా. సో క్వశ్చన్ కాస్ క్యూబ్ సైన్ పవర్ 6 ఇచ్చినాడు. ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ థీటా సైన్ పవర్ 6 థీటా డి థీటా ఇచ్చినాడు. సో టీ ఏదనుకోవాలో చెప్పండి, ఈసారి సైన్ అనుకోవాలా. ఎందుకు? ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. ఎస్, ఎగ్జాక్ట్లీ. డిటి బై డి థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ కాన్సర్ కాస్ థీటా, దెన్ డి థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఇంటూ డి థీటా. అర్థమైందా క్వశ్చన్? సేమ్ ఉంది కదా, సేమ్. అయినా చేద్దాం. ఓకే, ఇంటిగ్రల్. సో ఇక్కడ కాస్ క్యూబ్ ఉంది, ఒక కాస్ ఒక థీటా తీసేస్తే మనం దాన్ని డిటి అని రాసుకోవచ్చు. ఇంక మిగిలింది కాస్ స్క్వేర్ థీటా సైన్ ప్లస్ టీ కాబట్టి టీ పవర్ 6 డిటి. సో కాస్ ఏం రాసుకుంటా? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా టీ పవర్ 6 డిటి. సో ఇంటిగ్రల్ 1 మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ పవర్ 6. సేమా? అక్కడ టీ పవర్ 5 ఉంది, ఇక్కడ టీ పవర్ 6 ఉంది, అంతే. సో టీ పవర్ 6 మైనస్ టీ పవర్ 8 బై, అంతేనా, టీ పవర్ 8.
ఇంటిగ్రల్ వేసుకుంటే t⁻7/7 మైనస్ t⁻9/9. సో ఆన్సర్ ఏమొస్తుంది? sin⁻7θ/7 మైనస్ sin⁻9θ/9. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ప్రాబ్లం? క్లియర్? సో చూడండి, మనం ఖచ్చితంగా మనము షార్ట్ ఆన్సర్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, అదేవిధంగా ఎస్ఏ టైప్లో 11th క్వశ్చన్ 100% మనం చేయొచ్చు. 100%. ఒక్కోసారి 12th క్వశ్చన్లో ఏ బిట్లో కూడా ఈ మోడల్సే వస్తాయంటాయి. అర్థమైంది కదా? మనం ఇంతవరకు జస్ట్ మనం 3 క్లాసెస్ దీనిపైన మనం ఫోకస్ చేయడం. సో ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా, ఇదే కాదు, మీరు ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే అవే మోడల్సే ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో. క్లియర్గా అర్థమైందా? సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏమైనా మిగిలిన ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనం ఇక్కడ స్టాప్ చేద్దాం. రిమైనింగ్ మోడల్స్ కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. టైం చాలా ఉంది, మనం జాగ్రత్తగా స్లోగా నిదానంగా చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, మనం అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. జస్ట్ మీరు ఫాలో అయితే చాలు ప్రాపర్గా. ఓకే, సరే. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవి 2 మిస్ అయినట్లున్నాం, ఇవి 2 చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏమింది? ఇంటిగ్రల్. డైరెక్ట్ ఆన్సర్ రాద్దామా? మరి క్వశ్చన్ ఎందుకు? x⁻5 ఉంది, ఏం రాస్తా? x⁻5 అంటే x⁻6/6. 5x ఉంది అంటే a⁻x లాగా. సో ఆన్సర్ ఏమి అంటే ఫార్ములా ఏమి? ఇంటిగ్రల్ a⁻x అంటే a⁻x/log a. సో ఆన్సర్ 5x/log. ఇంటిగ్రేషన్ అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నా కాబట్టి log 5 ప్లస్ ఇక్కడ ఏముంది? 5/x ఉంది. ఒకవేళ 5 లేకపోతే 1/x అంటే 5 పక్కన పెడితే 1/x. 1/x అంటే log x అని మనకు తెలుసు కదా. సో 5 log x అయిపోయింది ప్రాబ్లం ఒకటే స్టెప్లోనే. సరే, ఒకటే స్టెప్లోనే రాస్తే మనకు మార్క్స్ వేస్తాడా అనేది మనం ముందే డిస్కస్ చేసినాము. వన్స్ మన సిలబస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్ని అంటే మనం ఎగ్జామ్లో ఎలా రాయాలి ఆన్సర్ షీట్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. ఓకే, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఆన్సర్ని అర్థం చేసుకోండి జస్ట్ చాలు. సరే, నెక్స్ట్ క్వశ్చన్. e⁻x ఉంది. సో e⁻x ఇంటూ a⁻x అంటే ఆన్సర్ ఏం రాస్తాము? a⁻x/log a రాస్తాం. e⁻x అంటే e⁻x ఇంటూ log x రాస్తాం. సో ఇంతకుముందు చూసినాం కదా మనం ఈ మోడల్ క్వశ్చన్, మీరు ట్రై చేయండి. ఓకే, సో 4th క్వశ్చన్ మనం చేయలేమా? ఇంతకుముందు చేసినట్లుంది కదా ఇక్కడ ఈ క్వశ్చన్, గుర్తుందా? జస్ట్ ఇప్పుడే మనం చూసినాం కదా ఈ ప్రాబ్లమ్ని, జస్ట్ ఇప్పుడే. సో ఇంటిగ్రల్ 1/x² + 5² ఉంది. సో ఇంతకుముందు మనం ఫార్ములా చూసినాం, ఫార్ములా గుర్తుందా? 1/a tan 1 x/a. సో 1/a అంటే 5 tan 1 x/5 ప్లస్ c. అయిపోయింది ప్రాబ్లం, ఇంకేం లేదు, డైరెక్ట్ ఫార్ములా బేస్. సో చూడండి, క్వశ్చన్ మనం కొన్ని నేర్చుకుంటే రిలేటెడ్గానే ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ అదే రిలేటెడ్గానే ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ మనం వర్కౌట్ చేయాల్సిన పని లేదు. స్మార్ట్గా చదువుకుంటే మనం నీట్గా పాస్ కావడం కాదు కదా, మంచి స్కోర్తోనే మనం బయటికి రావచ్చు. M2 సబ్జెక్ట్, నాట్ ఓన్లీ M2 సబ్జెక్ట్, M1 కావచ్చు, M2 కావచ్చు, M3 కావచ్చు, ఏదైనా కూడా మనం సబ్జెక్ట్స్ డిప్లొమాలో ఇంట్రెస్టింగ్ ఉంటాయి. జస్ట్ మీరు దాన్ని అర్థం చేసుకుని చదవాలి. బై హార్ట్ టైప్లో పోతారంటే మాత్రం రాదు. ఈవెన్ మనం చూస్తున్నాం కదా, మ్యాథ్స్ సబ్జెక్టులు కూడా మనం ఫార్ములాస్ని బై హార్ట్ చేయకోకుండా డిరైవ్ చేసుకొని అప్పుడప్పుడు అర్థం చేసుకుని మనం ముందు తీసుకుపోతాం, బై హార్ట్ చేయకోకుండా. కాబట్టి సో అర్థం చేసుకుని చదవాలా ఎప్పుడు కూడా. మన టెక్నికల్ సబ్జెక్ట్స్ మనం ఇంటర్మీడియట్ 10th చదువుతా అంటే బై హార్ట్ చేయొచ్చు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నా, డిప్లొమా స్టూడెంట్స్ అన్నా ఖచ్చితంగా మనం అర్థం చేసుకొని చదివితేనే మనకు చాలా ఈజీగా అర్థమవుతాయి సబ్జెక్ట్స్. తర్వాత ఎగ్జామ్లో కూడా మనం క్రియేటివిటీగా దాన్ని రాసి మనం ఫుల్ మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఓకే, సరే, ఇక్కడతో మనం స్టాప్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ మోడల్స్ అన్ని కూడా మనం ఎస్ఏ టైప్ మోడల్ కావచ్చు, షార్ట్ ఆన్సర్ మోడల్ కావచ్చు, అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.